అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం పురాతనమైన పవిత్రమైన ఆధ్యాత్మిక భక్తి జ్ఞానాలతో అలరారుతున్న దక్షిణ కాశీగా కొనియాడబడుతున్న పవిత్రమైన క్షేత్రం గురించి, పుణ్యక్షేత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన జిజ్ఞాసులారా, సాధువులారా, మీకు మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారము. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పవిత్రమైన పుణ్యక్షేత్రం. భారతదేశంలోనే అతి పవిత్రమైన ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా అలరారుతుంది. శ్రీ అంటే అమ్మవారు, శైలం అంటే కొండ, అంటే అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ శ్రీచక్ర రూపంలో కొండగా మారి భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. శివపార్వతుల కాపురం కూడా ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడ తొలుత ఆదిశంకరాచార్యుడు ఇక్కడికి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని ఇక్కడే శివానందల హరి రచించాడు. శ్రీకృష్ణదేవరాయలు మోకాలతో ఈ కొండనెక్కి వచ్చి పార్వతీపరను దర్శించుకొని దక్షిణ గోపురాన్ని నిర్మించాడు. అలాగే చండికేశ్వరుడు, భృంగి, నంది, అక్క మహాదేవి, శివాజీ కూడా అమ్మవారిని వచ్చి సేవించుకొని ఆమె అనుగ్రహంతో ఒక కరవాలాన్ని పొందాడు. అటువంటిది ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది. మల్లమ్మ అనే భక్తురాలు కూడా ఇక్కడ స్వామివారిని సేవించి మహాభక్తురాలుగా కొనియాడబడుతుంది. ఎంతోమంది యోగుల హృదయాలలో ఆ శివుడు కొలువై ఉన్నాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాద మధ్యముడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. భవహరణ శుభశరణ నాదాభరణ గౌరీ రమణ, దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్యా. భవహరణ శుభశరణ నాదాభరణ గౌరీ రమణ అంటూ యోగులు, భక్తులు, శివశక్తులు శివపార్వతులను ఆరాధించి తరించారు. ఈ కొండ నడిచే మోక్షం అంటారు. అంటే ఇక్కడికి పాదయాత్ర ద్వారా నడిచి వస్తే ఎంతో పుణ్యము. ఇక్కడ పాతాళగంగ ఉంది. పాతాళగంగలో మనం మునకలు వేస్తే మనం చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి. అలాగే సాక్షి గణపతిని దర్శించుకుంటే మనకు శుభప్రదం. ఇక్కడ శ్రీశైలం శిఖరాన్ని చూస్తే మరుజన్మ ఉండదని ప్రతీతి. అటువంటి పుణ్యక్షేత్రం మనము చూసి తరించాలి. ఓం తత్సత్.